ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది నిజాంపేట్. ఓకే, ఆల్మోస్ట్ మా వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో అంతే యాక్టివ్ గా ఉన్నారు. అసలు ఈ రోజుల్లో ఆడవాళ్ళు సాధించని రంగం అంటూ లేదు, మేము ఎందులో అయినా ఉంటాం అంటున్నారు. డెఫినెట్ గా సో ఆడవాళ్ళు లేకుండా ఏమీ లేదు కాబట్టి. అండ్ మా వాళ్ళు అన్ని విషయాల్లోనూ ఉన్నట్టే సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తాం అంటున్నారు. సో ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, ఏంటి ఆ కథ, ఆ విషయం అన్ని మాట్లాడుకుందాం. ఓకేనా? చలో మరి ఇదే ఆనందంలో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లా 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 లా. ఓకే, ఇక మొదలు పెడదాం. అసలైన రచ్చ అంటే ఏంటో. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? మాధవి అండి. మాధవి. మాధవి గారు ఏడు సంగతలా? ఏమున్నాయండి, ఏం బావగారు ఏం చేస్తున్నారు? రొటీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకేనండి రొటీన్ ని నేను వెరైటీగా డిఫరెంట్ గా మార్చడానికి వచ్చాను నేను. సో ఇంట్లో హాల్లో ఉన్న డబ్బులు, కిచెన్ లో ఉన్న డబ్బులు వాడదాం, బెడ్రూమ్ లో డబ్బులు అలా ఉంచుదాం. ఈ కోట్లు తీసి ఇప్పుడు ఖర్చు పెడదాం. షూర్. సో ఈ డబ్బులు వాడాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? డబ్బులు వాడాలంటే చీరలు, నగలు. ఊరికండి, ఎప్పుడు చూసిన చీరలు, నగలు. కొత్తగా ఆలోచించాలి. బావగారు పేరేంటి? రమేష్. రమేష్. ఏమని పిలుస్తారు ముద్దుగా? రాజా. రాజా. రమేష్ అంటే రమ్ము, రమ్మి, రమ్మ ఇవి కదా. కొత్తగా రాజా రాజా రాజా. రాజా గారు ఎక్కడ దొరికారు మీకు? నెల్లూరులో చిక్కారు. నెల్లూరులో చిక్కారు. మీరెందుకు వెళ్ళారు నెల్లూరు? నాది కూడా నెల్లూరే. సో పాప ఆయన పనిలో అక్కడ రాజా గారు రాజులో బతుకుదాం అనుకుంటే తీసుకొచ్చి ఆయన పని మెన్షన్ చేస్తారు అనమాట. సరే, డబ్బులన్నీ పెట్టి కొత్తగా ఏం చేద్దాం అంటే మనం ఒక సినిమా తీద్దాం. ఓకేనా? డబ్బులు వస్తాయా మళ్ళీ రిటర్న్? అదంతా నన్ను అడగొద్దు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో అడగాలంతే. సరే, ఇప్పుడు డబ్బులు అన్ని పెట్టి మనం ఒక సినిమా తీద్దాం. ఓకే, సో ఇప్పుడు హాల్లో ఉన్న 4 కోట్లు, కిచెన్ లో ఉన్న 10 కోట్లు, మొత్తం వాటితో సినిమా తీద్దాం. ఏ కోట్లు? వేసుకునే కోట్ల? ఊరుకోండి, డబ్బులన్నీ ఇందాకే కదా హాల్లో దాచాం, కిచెన్ లో దాచామని మాట్లాడుకున్నాం. ఆయనకుండే కోట్ల అని. వద్దు, ఆ కోట్లు వద్దు. సో సినిమా తీసి బావగారిని హీరోగా పెడదాం. ఓకేనా? అంటే నేనే కదా హీరోయిన్. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. అటు చూడండి, బావగారు అక్కడ ఉన్నారు. రాజా రాజా రాజా. ఒక ఐటమ్ సాంగ్ పెడదాం బావగారికి. సో ఇప్పుడు ఆ సినిమాలో హీరో రాజా. మన ఏం స్టార్ అని పెడదాం ముందు రాజా గారికి? లైక్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, అలా నెల్లూరు స్టార్. బాగుంది. కమాన్, అది క్రియేటివిటీ. నెల్లూరు స్టార్ రమేష్ గారు హీరోగా, మధు గారు ప్రొడ్యూసర్ గా మేము తీస్తున్న సినిమా పేరేంటి? అది 10 కోట్లు, ఇది 5 కోట్లు. మధుయే నా ప్రాణం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ప్రొడ్యూసర్ మధు, సినిమా టైటిల్ మధు, కొరియోగ్రఫీ, డాన్స్, మాటలు, పాటలు అన్ని మీరు ఇచ్చేస్తారా? హీరోయిన్ మాత్రం మీరు వద్దు, అన్ని మీరు. ఓకే, ఒక ఐటమ్ సాంగ్ లో ఎవరిని పెడదాం? ఫస్ట్ ఏ హీరోయిన్ పెడదాం బావగారు పక్కన? సమంత. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సమంత. సమంత ఐటమ్ సాంగ్ చేసింది కదా ఆల్రెడీ. అవును, చేసింది. అంటాం మరి, మనకు అంటదో అంటదో. సరే, మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. రాజా గారి హీరో, సమంత గారి ఐటమ్ సాంగ్. హీరోయిన్ ఎవరు? శ్రీలీల. అసలు ఏమన్నా ఇలాంటి అద్భుతమైన ఆఫర్ ఏ భర్తకి, ఏ భార్య ఇచ్చి ఉండదు ఇప్పుడు. నా భూతో నా భవిష్యత్తు. సో మొత్తానికి మీరు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా. డైరెక్టర్ మీరేనా? డైరెక్టర్ అంటే బాగుంటుందేమో. కాకపోతే మాకు రియలిస్టిక్ గా ఉంటాయి మా సీన్లన్నీ సినిమాలో. ఓకే, ఆ సీన్ లో అప్పుడు డూపులు పెట్టేద్దాం. రాజాబాబు గారు ఫీల్ అయ్యేదే హ్యాపీగా, అక్కడ దానికి డూపులు పెడతాం ఎవరైనా? ఇలాంటి ఛాన్స్ బాబు గారు ఇంక మళ్ళీ రాదు ఉమ్మనండి. సరే, మధు గారు జాగ్రత్తగా వినండి. సరదాగా ఒక టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. ఓకే. చెల్తీకా నామ్ గాడి చెలో చెలో అంటూ పోదాం వడ్ల మూడి, చలాకీ వన్న లేడీ చెరువు గట్టు పక్కన దాచింది ఆవకాయ జాడి. చల్తీకా నామ్ గాడి చలో చలో. చెల్తీకా నామ్ గాడి చెలో చెలో అంటూ పోదాం వడ్ల మూడి, చలాకీ వన్న లేడీ చెరువు గట్టు పక్కన దాచిపెట్టింది ఆవకాయ జాడి. చల్తీకా నామ్ గాడి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. చలో చలో అంటూ పోదాం వడ్ల మూడి. ఆహా, నెక్స్ట్ ఏంటి? చలాకీ వన్న లేడీ చెరువు గట్టు పక్కన దాచిపెట్టింది ఆవకాయ జాడి. చలాకీ వన్న లేడీ చెరువు పక్కన దాచిపెట్టింది ఆవకాయ జాడి. ఈ రెండు కలిపి చెప్పండి. చల్తీకా నామ్ గాడి చలో చలో. చల్తీకా నామ్ గాడి చలో చలో అంటూ పోదాం వడ్ల మూడి, చలాకీ వన్న లేడీ చెరువు పక్కన దాచిపెట్టింది ఆవకాయ జాడి. చెప్పండి కొట్టండి. ఆల్రెడీ ఇప్పటి వరకు మధు నా ప్రాణం అనే సినిమా చూసాం. ఇప్పుడు అనుషయే నా ప్రాణం అనే సినిమా చూస్తాము. మరి ఏంటో ఏం టైటిల్ పెడదాం మనం? ఇప్పుడు ఇక్కడ దీంట్లో హీరో ఎవరు?
హీరో ఇంక మా బావగారు తప్ప ఇంకెవరు వేరే హీరోగా ఊహించలేము. హీరోయిన్ అయితే నేను ఉండాల్సిందే, నేను ఒప్పుకోను. బావగారి పేరేంటి? సతీష్. సత్యబాబు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్, మొత్తం సాఫ్ట్వేరే. అలాగైతేనే సినిమాలు తీయగలుగుతారు. ఇప్పుడు పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నాం, ఏం పేరు పెడదాం? సత్యబాబు హీరోగా. మా వారు పల్నాడు కాబట్టి పల్నాడు సత్యబాబు. పల్నాడు సత్యబాబు, కమాన్. పల్నాడు సత్తి కదా, నేనే చూడండి. మాస ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 ఆటలు. ఓకే సూపర్. మీరే తీసుకురావాలి జనాల్ని. సో అద్భుతమైన బడ్జెట్ తో సినిమా తీస్తున్నాం. హీరోయిన్ గా ఏమైనా పెడదాం మరి? బాలీవుడ్ నుంచి తీసుకొద్దాం. ఆలియా భట్. ఆలియా. సో మొత్తానికి మా సత్యబాబు పక్కన హీరోయిన్ గా ఆలియా భట్, హీరోగా సత్యబాబు. పల్నాడు స్టార్ అద్దరిపోయింది. సో లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? పల్నాడులోనేనా? అరేంజ్డ్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వాలి, చేయకపోతే అక్కడ స్టార్ట్ చేయి అంటారు, అంతే కదా? పెళ్లి చూపులు ఇలా అవ్వగానే అలా లవ్ స్టార్ట్ అయిపోవాలి, అంతే. పొంగి పొరలాలి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పెళ్లి చూపుల్లో. ఎన్ని సంవత్సరాల నుంచి? 11 years. 11 years. ఓకే సూపర్. సరే అనుష గారు, సో సినిమా అంతా సెట్ అయిపోయింది. డైరెక్టర్ మీరేనా? యా, నేనే చేస్తా. ఎందుకంటే సీన్లు అవన్నీ మన ఇష్టం. ఓకే చలో అనుష గారు, టైం టు స్టార్ట్ ఆడదాం సరదాగా. మొత్తానికి సత్యబాబుకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు కాబట్టి, సో ఎలాంటి విషయాల్లో సత్యబాబు మీద కోపం వస్తుంది మీకు ఇంట్లో? రానివి దేంట్లో అని చెప్పండి. ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. రానివి దేంట్లో అని చెప్పండి. అన్ని విషయాల్లో కోపం వస్తుంది, బట్ అటు మాత్రం ఏ కోపం రాకూడదు. శాంతి స్వరూపులు. సరే రాకూడదంట. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రెడీ అనుష గారు, జాగ్రత్తగా వినండి. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, గుర్చేసి రాయిచ్చు కొట్టు, తేనెటీగలు వస్తే పరిగెట్టు. మళ్ళీ బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, తాటి చెట్టు మీద తేనె పట్టు, గురి చూసి రాయిచ్చు కొట్టు, గురి చూసి రాయి పెట్టి కొట్టు, తేనెటీగలు వస్తే పరిగెట్టు. తేనె తీగలు వస్తే పరిగెట్టు. యాక్షన్ ఫాస్ట్ గా. అయిపోయింది కదా. నువ్వేసావు. అలా ముక్కలు చెప్పకూడదు డైరెక్టర్, చాలా ఫాస్ట్ గా చెప్పాలి. రెడీ, ఫాస్ట్ గా చెప్పు. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, గురి చూసి రాయిచ్చు కొట్టు, ఒకవేళ అవి వస్తే వెనక్కి పరిగెట్టు, అంతే. రెడీ యాక్షన్. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు. అది పట్టా చెట్టా తట్టా ఏదో ఒకటి. కన్ఫర్మ్ గా. మిమ్మల్ని చూస్తే కంగారు వచ్చేస్తుంది. నన్ను దడు చూడు, అక్కడే ఉన్నాడు సత్యబావ. రెడీ. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, గురి చూసి కొడితే రాయబడింది కింద. ఏంటి బాబా అన్న? టంగ్ ట్విస్టర్ చెప్పలేని కారణంగా మీ పనిష్మెంట్ ఏంటి అంటే, ఇక్కడ మనం చీరలు అమ్మాలి వీళ్ళకి. ఓకే రెడీ యాక్షన్. ఎవరికి అమ్మాలి? నేను ఇదిగో నేను నెత్తి మీద పెట్టుకున్నా. ఎవరికి అమ్మాలి ఏంటి? ఇంతమంది లేడీస్ కనపట్లేదా? ఎదవ తెలియదారులు చూపించుకే. చూసారా ఈ చీర చూసారా ఎంత బాగుందో, జరీ చూసారా ఎంత బాగుందో. జస్ట్ 10,000 ఇది కానీ మీరు మిస్ అయితే లైఫ్ లో ఇంత బ్యూటిఫుల్ సారీ మిస్ అయినట్టే. ఇగో నీ మ్యాటర్స్ లో కామెడీ చేయకు, గుండెలు పుసిక్కి రాగిపోతాయి. ఇంత బ్యూటిఫుల్ సారీ మీరు మిస్ అయిపోతారు. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇది 20,000 సారీ. ఇప్పుడు 10,000 అప్పుడు 20,000 చెప్తున్నాను, ఇంకా ఉంది. ఇంకా ఉందా? అమ్మ ఇంకా ఉందంట. 20,000 రూపీస్ నేను జస్ట్ 10,000 కే ఇస్తున్నాను. ఈ ఆఫర్ మాత్రం మిస్ అవ్వద్దు అస్సలు. వద్దు. చెప్పండి.